హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏమైందో ఈ కథలో చూద్దామా? ఆహా, ఇలాంటి కొడుకును కన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. ఏమంటున్నారు మీరు? మీ అబ్బాయి ఏమీ మీకు చెప్పలేదా? ఆ రౌడీలు తరిమేయడానికి మీ దేవుడు మీ దగ్గర డబ్బు తీసుకోలేదా? మీ దేవుడు మీ దగ్గర డబ్బులు తీసుకోలేదా? కిరాయి రౌడీల కింద మీరు మాట్లాడుకోలేదా? లేదమ్మా, నా కూతురు పెళ్ళికి ఇల్లు అమ్మాలని అనుకున్నాను. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. కానీ ఆ ఇంటికి రౌడీలు కబ్జా చేసి ఖాళీ చేయడం లేదు. ఆ ఇల్లు అమ్మకపోతే నా బిడ్డ పెళ్ళి ఆగిపోతే పరిస్థితిలో ఈ అబ్బాయిని సాయం చేయమని అడిగాను. వచ్చి ఖాళీ చేయించాడు. కానీ దానికి మీ దగ్గర డబ్బు తీసుకోలేదా? చాలా అభిమానవంతుడమ్మా మీ అబ్బాయి. నేను సంతోషం కొద్దీ ఇస్తానన్నా తీసుకోలేదు. నేనే చెల్లెళ్ళ పెళ్ళికి కొడుక్కి బట్టలు పెట్టాను అని చేతిలో పెట్టాను. మొక్కు తీర్చుకోవడానికి దేవుడు హుండీలో కానుక వేస్తే అది దేవుడికి ఇచ్చిన కిరాయి కాదు కదమ్మా. కృతజ్ఞత చెప్పకుండా నీ చెల్లెలి పెళ్ళికి రావాలి బాబు. మా అమ్మ నాన్నకి ఇవ్వండి. తీసుకోండి అమ్మా, తీసుకో ప్రభా. వెళ్ళి వస్తానండి. వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడు మాట్లాడండి అందరూ. నా కొడుకు వల్ల ఒక ఆడపిల్ల పెళ్ళి జరుగుతుంది. పుణ్యం కార్యం చేశాడు నా కొడుకు. సంఘసేవ చేశాడు. అర్థమయ్యిందా? ప్రభా, బాలు చేసిన పనికి ఆయనకి సాయంలా కనిపించింది. నీకే నేరల్లా కనిపించింది. అర్థమైందా? మీనా, ఏమైంది? నీ కోసం బండి కొంటే సంతోషపడాల్సింది పోయి అంత గుర్రుగా చూస్తున్నావేంటి? నాకు బండి లేదని ఏడ్చానా? మొత్తుకున్నానా? తిండి మానేశానా? దీక్ష మొదలుపెట్టానా? ఆ రౌడీల చేతుల్లో మీకు ఏమైనా అయ్యుంటే నా బతుకు ఏమయ్యేది? అంటే సాయం చేయడం తప్ప అంటావా? నేను సాయం గురించి మాట్లాడట్లేదు, గాయం గురించి మాట్లాడుతున్నాను. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటారు మీరు. ఏంటి మీనా, నువ్వు మా అమ్మలా మాట్లాడుతున్నా? ఆవిడ కూడా ఇవాళ ఒక అమ్మలాగే మాట్లాడారు. ఆవిడ కడుపును చిచ్చు పెట్టద్దు అని అన్నారు. మీరు నా గుండెల్లో చిచ్చు పెట్టద్దు. నిజం చెప్పండి. మీరు నాకు బండి కొనడానికి కదా ఆ పని ఒప్పుకున్నారు. ముందు బండికి డబ్బులు తీసుకున్నావా? తక్కువ పడ్డ మాట నిజమే. ఆయన డబ్బు ఇస్తానంటే మాత్రం తీసుకోలేదు. కానీ ఆయనే బలవంతంగా చేతిలో పెట్టాడు. అది బండికి ఉపయోగపడింది. మీరు రక్తాన్ని ధారపోసి తెచ్చిన బండి నాకు అవసరం లేదు. మరి నువ్వు కష్టాన్ని ధారపోసి నాకు కారు కొనిస్తలేదా? అది వేరు. అది అది వే అది 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 వేరు. అప్పుడు షాప్ మీరు పెట్టించింది. ఇది వేరుగా. నిజంగానే మీరు ప్రాణాలకి తెచ్చేది బండి కొన్నారు. ప్రాణాలకి తెగించి మరీ బండి కొన్నారు. నాకు ఆ నెత్తుటితో తడిచిన ఆ బండి వద్దు. నీలాంటి పెళ్ళానికి మొగుడు చేసిన తప్పుగానే కనిపిస్తుంది. మంచిగా చేసిన తప్పుగానే కనిపిస్తుంది. మర్యాదగా స్కూటీ తీసుకుంటావా లేదా? నాకు వద్దని చెప్పాను అంతే. అదే నా నిర్ణయమా? అదేనా నీ నిర్ణయం? అంతే. సరే అయితే నేను కొనిపెట్టిన బండిని నువ్వే తీసుకున్నప్పుడు నువ్వు కొనిపెట్టిన కారు నాకెలా తీసుకుంటాను? రేపటి నుంచే మళ్ళీ ఆటోలో వెళ్తాను. అది మీకు ఇష్టం, మంచిది. ఓ పూలగంప, నీ పూలగంప ముస్తాబు చేసింది ఈ ముళ్ళకంప చేసిందా? అయితే కోపం పోయినట్లే. మరి రాత్రి నీ కారు నువ్వు తీసుకో, నా స్కూటీ నేను తీసుకుంటాను అన్నానుగా. మీరు అన్నారు, కానీ నా కారు నడపడం రాదు కదా, అందుకని స్కూటీ తీసుకున్నావా? మా అమ్మే, మా బుజ్జి తల్లే, మా పూలగంపే, ఎంత త్యాగం చేశావో. అవును, భార్యగా అంటే త్యాగానికి ప్రతిరూపం కదా. అవును, తామరేమైనా తక్కువ ప్రాణాలకు తెగించి రౌడీలను పోరాడి చెమడోడ్చి రక్తం చిందించి మరీ పెళ్ళానికి పూలగంప కొనిచ్చారు కదా. దీని మీద నేను బయటికి వెళ్తున్నప్పుడల్లా మీ ఒంటి మీద గాయమే కనిపిస్తుంది. అంతేకాని గుండెల్లో ఉన్న ప్రేమ మాత్రం కనిపించదా? ఆ పూలు చెయ్యాలా? అందరినీ పిలవండి. అబ్బబ్బా, ఈ ఊదడం ఆపి వెళ్ళి అందరినీ పిలవండి. మా అమ్మ నా విజిల్ కొట్టేసింది. మా అమ్మ కన్నా నేనే భయంకరంగా రే ఆపురా, నువ్వు మాత్రం ఊదలేవా? దాంతో మళ్ళీ జీవితంలో ఊదను, కొత్తది తెచ్చుకుంటాను. అయినా నువ్వు ఎందుకు విజిల్ ఊదావు? అటు చూడండి. ఈ కన్నుల ఈ పూలగంప మీద ఎక్కి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలిచ్చి వస్తుంది. ఈ పూల కొట్టే కదా అన్నీ పీకేసి పూలబండే కొట్ట. ఎలా ఉంది నాన్న నా ఐడియా? శబాష్రా. షాప్ తీసేయడానికి మీనా చాలా బాధపడింది. కానీ నువ్వు నీ భార్యని బాధను గుర్తించి అంతకు మించిన కానుక ఇస్తున్నావు.
ఇంతకంటే నీ భార్యకి ఇంకేం కావాలరా? అంతే బాగానే ఉంది మావయ్య. కానీ బండి మీద ఒట్టేసి ఇంకోసారి మళ్ళీ ఎలాంటి సాహసాలు చేయనని ప్రమాణం చేయమని చెప్పండి. ఎవరిని? రే నిన్నేరా. మంచి చేయడం తప్పులే కాదు, కానీ మంచి చెడు కూడా ఆలోచించుకోవాలి. నువ్వెంత ప్రమాదకరమైన పనులు చేయను, ఒట్టేసి చెప్తున్నాను. బండి హ్యాండ్ ఇదే. నీ తల మీద ప్రమాణం చేసి ఎలాంటి ప్రమాదం తెచ్చుకోనని మాటిస్తున్నాను. ఇక నా మీద కోపం పోయినట్లేనా? పోయింది. ఎరా, బండి మీద అమ్మ పేరు కాకుండా మీనా పేరు ఎందుకు రాయించావురా? ఎందుకు? దీని కూడా ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోవాలా? పార్లరమ్మేమో అమ్మ పేరు పెట్టుకుంది. ఏమైంది? గుడ్డు చప్పుడు కాకుండా అమ్మేసింది. అడ్డొచ్చిన నేను మీనా పూల కొట్టును అమ్మ పేరే రాయించాను. ఏమైంది? కార్పొరేషన్ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. అచ్చొచ్చిందా? ఈ స్కూటీకి కూడా అమ్మ పేరు పెడితే ఈ బుజ్జి తల్లి ఏమైపోతుందా అని భయపడి మీనా పేరు పెట్టాను. పోయి పూలకంపకే నా పేరు పెట్టాలా? చూసావా అమ్మ, నీకు ఇష్టం లేదని ఓ పని చేయరా. నువ్వు గుడి ముందు అడుక్కునేటప్పుడు ఓ బొచ్చు మీద అమ్మ పేరు రాసుకోరా. పోనీ పార్లరమ్మ నిజంగానే వాంతులు చేసుకుని నిజంగానే ఓ బిడ్డను కంటే ఆ బిడ్డకి అమ్మ పేరే పెట్టుకో. నేను మాత్రం ఆ పేరు పెట్టను. నా జన్మకు అమ్మ అచ్చి రాలేదు. అమ్మ పేరేం కలుస్తుందిరా. అరే, నా సంతోషంగా బండికి పూరి చేస్తుంది. నా బండికి పూరి. ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరమే లేదు నాన్న. అవునన్నయ్య, నువ్వు సూపర్. వద్దన్న పూల షాపు అయినా అంతకన్నా గొప్ప ఐడియాతో ఈ మొబైల్ పూల షాపుని కనిపెట్టావు. కంగ్రాచులేషన్ మీనా. కానీ నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. కానీ ఈ పూల షాపుకి గురించి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలిస్తే మాత్రం వాళ్ళకుంటుంది. హలో, ఎవరేంటి? వద్దు. సైలెన్స్. నేను అత్తయ్య మావయ్య చేతుల మీదుగా తీసుకుంటాను. నేనెందుకు? నా పేరు వచ్చి రాలేదుగా. నా పేరు వచ్చి రాలేదు కదా. నేను వచ్చి రాలేదు. నా చేతులతో వేస్తే ఈ బండి ఏమైనా అయితే చచ్చేదాకా నన్ను సాధిస్తాడు. ఆ మాట నేను అనలేదు అత్తయ్య, ఎప్పటికీ అనను కూడా. మీ ఇద్దరు ఇస్తేనే తీసుకుంటాను. ఏమైంది నీకు? వాడు ఏమన్నాడో వినలేదా? నిజమే. అబ్బా అమ్మ ఇబ్బమ్మ. వాడు ఎంత మాట అన్నాడో. ఎలా ఇమ్మన్నారు? చేత్తో తిట్టిన అమ్మే కదమ్మా. కొట్టిన అమ్మే కదమ్మా. అమ్మని అమ్మ అని పిలుస్తాం కదా. కాకపోతే అప్పుడప్పుడు లక్షావతి అని పిలుస్తారు. నాన్న ఇదిగోండి, నీ చేతుల్లో టంకర్ కొట్టుకున్నాను నాన్న. ఎదురు దిష్టి, పొరుగు దిష్టి, టెక్కై కొట్టినాన్న. కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళ దిష్టి, కార్పొరేషన్ వాళ్ళ దిష్టి అన్నీ పోవాలి. మీనా, వెళ్ళి ఒక రౌండ్ వేసి రావచ్చు కదా. వెళ్ళరు మీనా. రండి. రైట్ బస్సు. డ్రైవర్ ఎలా అయిపోయిందో అత్తయ్య. అవును, ఈ ఇంటి ముందు పూల కొట్టు తీసేస్తే ఇంటికి వెళ్ళి పూలు కొనిచ్చేదాకా నా మాట ఎక్కడ వింటుంది? డెలివరీ అని బండి మీద వేసుకుని తుర్రుని ఊరు పారిపోతుంది. మీనా ఎలా ఉంది? అమ్మ మీనా. పిన్ని, మీరేంటి పిన్ని ఇలా వచ్చారు? చిన్న పనుండి ఇలా వచ్చాను. కానీ ఎంతటికి కొత్త బండా? అవును పిన్ని, ఆయనే కొనిచ్చారు. ఇక్కడ నుంచి నేను ఈ బండి మీదే పూలు అమ్ముకునే ఆలోచన బాగుంది మీనా. ఇదంతా ఆయన ఆలోచనే. ఈ బాక్సులో పూల కొట్టు ఎక్కడికి ఎవరు వెళ్ళొచ్చు. పూల చెక్కు చెదరవు. కొన్నాళ్లకు ఇంటి దాకా వచ్చే అవసరం కూడా ఉండదు. ఇంట్లో ముందు పెట్టుకుని కొట్టు పోయిందని దిగులుపడి ఇంట్లో కూర్చుని ఎలాగైనా వ్యాపారం చేయాలని నీ సంకల్పం చాలా గొప్పదమ్మా. అందుకే ఇంత అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇలా చేసుకుంటూ పోతే నీ వ్యాపారం మరింత తొందరగా వృద్ధిలోకి వస్తుంది. నీ నోటి చలవ వల్ల పిన్ని. అమ్మా మీనా, నువ్వు బాలు ఒకరినొకరు తోడుగా ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సరే అమ్మా. సరే పిన్ని, ఉంటాను. వస్తాను పిన్ని. సరే వెళ్ళురా అమ్మా. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఎంత మంచి ప్లాన్ చేస్తే మొత్తం బెడిసి కొట్టింది. సారీ అత్తయ్య. నువ్వేం చేస్తావు? రోహిణి ఆ పూలబండి మొగుణ్ణి దాని కంట్రోల్లో పెట్టుకుంది. అది ఆడించినట్టు ఆడతాడు. మొగుణ్ణి దాని కంట్రోల్లో పెట్టుకుంది. అది ఆడించినట్లు ఆడుతున్నాడు. కొట్టుపోతే కొత్త బండినే కొంటారనుకుంటామా? పోను, ఇంటి ముందు దరిద్రం పోయిందిలే. ఇంతవరకు తృప్తి పడదాం. చెప్పు కామాక్షి. ఇప్పుడే మీ కోడల్ని చూశాను వదిన. ఏంటి శృతినా?
ఆహా, నీకొక్కతే కోడలా? రోహిణీనా? ఇంట్లోనే ఉంది, మిగిలింది శృతి కదా. మీనా అని మర్చిపోయావా? దాని గురించా చెప్తున్నావా? సరే చెప్పు, ఎక్కడ చూసావు? ఎవరు చెవుల్లో పూలెడుతుంది? చెవుల్లో కాదు వదిన, పువ్వులు బండి వెనక పెట్టుకుని రయ్యి రయ్యమంటూ పోతుంది. రయ్యి రయ్యమంటూ పోతే నాకేంటి, గొయ్యి గొయ్యమంటే నాకేంటి? అవునులే, నీ కోప నువ్వు గుయ్యమనేలాగా, నీ కోప గుయ్యమనేలాగా కొట్టిన పని చేశాడు కదా నీ కొడుకు. కొత్త బండి కొని ఇది చెప్పడానికా నువ్వు ఫోన్ చేసావు? పాపం, నువ్వేదో అనుకుంటే ఇంకోదో అయ్యింది. జాలీగా చూసావు కదా వదిన. ఇంతకు ముందు మీనా కనీసం నీ కళ్ళ ముందేనా బయట ఉండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పనులు చేసేది. ఇప్పుడు తనకి ఆ బాధే లేదు. సర్లే కామాక్షి, నేను అసలే చిరాకులో ఉన్నాను. నువ్వు దాని గురించి చెప్పకు, ఇంకా రెచ్చగొట్టకు. అది కాదు వదిన, ఆ బండి వెనక బాక్స్ ఉంటే చూసావా? రేపు ఒకరోజు కిరాకి పెరిగిన పిజ్జా వాళ్ళ పెట్టుకున్నట్టు 10 నిమిషాల్లో ఇంటి వద్దకే పూలు అని పెట్టారో అనుకో, వాళ్ళ వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కడికి పోతుంది? అవును వదిన, నువ్వు ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా వదిన. నీ నెంబర్ ఇచ్చారనుకో, నీ సంగతి అంతే. గోవిందా గోవిందా. పూలమ్మ పూలు పూలు పూలు, ఎప్పుడొస్తాయి పూలు పూలు? అమ్మా, నీకు ఆ పరిస్థితి రాకూడదు. అమ్మో, నాకు ఆ పరిస్థితి రాకూడదు. కానీ నువ్వు నీ భార్యని బాధని గుర్తించి అంతకు మించిన కానుక ఇస్తున్నావు. అవునన్నయ్య, నువ్వు సూపర్ వదిన. పోలీసు షాప్ అయిపోయినా అంతకన్నా గొప్ప ఐడియాతో ఈ మొబైల్ షాప్ కనిపెట్టావు. రోజు మనోజ్ ఏ ఆలోచిస్తున్నావు? సర్లే సర్లే, కూర్చో, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. బాలుగాడు తన భార్య గౌరవాన్ని కాపాడడానికి ముందు పూల కొట్టు పెట్టించాడు. అది పోయాక స్కూటీ కొనిచ్చాడు. చూడు, వాడు మీనా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో. అవును, బాలుకి అంత మంచి ఆలోచన వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. వాడి కోసం కారు కొనిచ్చింది మీనా. అలాంటి తన కోసం ఆ మాత్రం ఆలోచించలేడా బాలుగాడి? నాకున్నంత చదువు కూడా లేదు, టాలెంట్ ఏమీ లేవు. అయినా వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. అందుకంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారు. ఆ పని మాత్రమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. రవి కూడా అంతే. రెస్టారెంట్ వాడు ఓకే అంటే ఇప్పటికప్పుడు వాడితో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయించాలని శృతి వాళ్ళ అమ్మ నాన్న రెడీగా ఉన్నారు. వాళ్ళ భార్యల తరపున నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఉంది. నాకు మాత్రం అంత సపోర్ట్ ఉంటే ఎప్పుడో బాగుపడే స్థాయికి వచ్చేవాడిని. ఈ నెల నేను ఖర్చులు ఇస్తూనే ఉన్నాను కదా. నేను అడుగుతుంది నా ఎదుగుదల గురించి. జాబ్ కోసం ఎంత ట్రై చేసినా క్వాలిఫై అవ్వడానికి నాకెవరు జాబ్ ఇవ్వట్లేదు. హై క్వాలిఫై అని నాకెవరు జాబ్ ఇవ్వట్లేదు. జాబ్ ఇస్తాను అన్నవాళ్ళు డబ్బు కట్టుకుని నేనేం చేయలేను అనిపోతున్నారు. నా లైఫ్ ఇలాగే ఉండిపోతుందేమో కానీ నేను భయంగా ఉంది. కొన్ని రోజులు వెయిట్ చేయి. నీ టైం వచ్చినప్పుడు నీకు మంచి జాబ్ వస్తుంది. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? బిజినెస్ చేస్తే బాగా ఎదుగుతానని నమ్మకం ఉంది. దాని గురించి నీ సపోర్ట్ కావాలి. చేయలేని నాకు ఉంది, కానీ డాడీ జైల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో. మనోజ్, నువ్వు కూడా అత్తయ్యలాగే మాట్లాడుతున్నావు. డాడీని టార్గెట్ చేస్తున్నావు. నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించావా? నా వెనుకున్న ఆస్తిని ప్రేమిస్తున్నావా? నీ మనసుని చూసి ప్రేమించాను. నా ప్రేమ ఏది వద్దు. అయితే ఇంకెప్పుడు మా డాడీ గురించి అడక్కు. నువ్వు అలా అడిగిన ప్రతిసారి నాకు ఏదో అలా బాధేస్తుంది. సారీ రోహిణి, నా లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఏదో బాధగా అడిగాను. కానీ స్వార్థం కాదు. నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు బిజినెస్ పెట్టాలనే డబ్బు కావాలంటే ఏం చేయాలి? నీకు మావయ్య ఇచ్చిన డబ్బులు ఎవరో ఒక అమ్మాయి కొట్టేసింది అన్నావు కదా. అవును, ఆ డబ్బులు ఎక్కడో పారైపోయింది. తన పేరేంటి? మా నాన్న చెక్ ఇస్తున్నాడు. తన పేరు కల్పన. ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక ఆప్షన్ కల్పన. తన గురించి పోలీసులు కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మన పద్ధతిలో మనం వెతుకుదాం. అంటే తను ఏదో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళి ఉంటుంది కదా. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎక్కడుందో తెలుసుకుందాం. తన కంట్రీలో ఎక్కడుందో అడ్రస్ ఇస్తే అది దొరికిన మనం ఆ కంట్రీ పోలీసులు కంప్లైంట్ చేస్తే పట్టుకుని రావచ్చు. చాలా రోజులైంది కదా. ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించు. గట్టిగా ట్రై చేద్దాం. ఈ పాజిటివ్ వస్తే ఇలా వస్తే అలాగైనా తన పని పట్టుకుని 40 లక్షలు చేయించుకుని ఈ డబ్బుల బాధ నుంచి సెట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.